నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నిన్నటి రోజున విజిఆర్ న్యూస్లో వచ్చిన వార్తకు చలించిపోయిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నేటి తెల్లవారుజామున వెంటనే క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వాటర్ సంపు వద్దకు విచ్చేశారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సంపులో ఉన్న చెత్తను చూసి ఒక్కసారిగా నివ్వెరపోయాడు. వెంటనే అధికారులకు స్వయంగా తానే ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించాడు. అక్కడికి వచ్చిన అధికారులపై ఎమ్మెల్యే రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ నీటిని చూడండి, ఒక్కసారి మనుషులు ఎవరైనా తాగుతారా అని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని అధికారులను హెచ్చరించారు. తక్షణమే ఎమ్మెల్యే దగ్గర ఉండి వాటర్ సంపులో ఉన్న చెత్తతో పాటు మలినాలను క్లీన్ చేపించారు. వీరి వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావుతో పాటు రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. నేను పొద్దున్న మా మేస్త్రి 6ంటికి ఎత్తమని చెప్పా. మేము గ్రౌండ్ లో ఉండిపోయా. 6ంటికి స్టార్ట్ చేసి వెళ్ళని చెప్పా. మళ్ళీ వచ్చి ఉంటాడు కానీ ఒక్క రోజున క్లీన్ చేస్తామని చెప్పి అసలు అన్ని భారీగా ఉంటుంది. వాడికి ఫుడ్ తలవరా సిటీ ఫేమస్ తాగండి సార్. దాన్ని ఓపెన్ చేసి దానివల్ల నమస్తే. ఇప్పుడు టీ అంగడి పక్కనే ఇది ఉంది, క్రాస్ రోడ్లో. ఆయన ఎవరు దీన్ని ఆపరేట్ చేసేది? వాడు మనిషి అని అసలు కాదు. గలీజ్గా ఉంది, నీళ్ళు ఉన్నాయి, దాన్ని వాళ్ళే తిప్పుతున్నారు, ఆ నీళ్ళు కింద పోతున్నాయి. ఏమన్నా అర్థం ఉందా? నువ్వేం చేస్తా? నువ్వెక్కడ ఇప్పుడు ఇంకోటి క్రాస్ రోడ్డు వాళ్ళు చెప్తా. ఇప్పుడు ఆర్చి కడుతున్నా కదా, దానికి ఎదురు ఉన్నాను రా. దోషవుడు సరిగ్గా స్మరించుకోవట్లే. సార్ తీపిచ్చేస్తాం సార్. తీపిచ్చే దానికి వాళ్ళు అక్కడ ప్యాకింగ్ చేసుకుంటే అయిపోతుంది. వాటర్ వాటర్ బాగుండదు. దానికి ఏదో పెట్టేసి పైప్ దించేసి కిందకు బాగుండదు. కింద పోతే వాటర్ ఆగినప్పుడు కిందకి వెళ్ళిపోతాయి. అది వాళ్ళ సెక్షన్ పని సార్. ఇవాళ చేస్తాను. వాట్సాప్ పెట్టండి. వేసేవాళ్ళు కూడా చెత్త అంతా దాంట్లోనే తీసేస్తారని చెప్పి కూడా మొత్తం ఎత్తి దాంట్లోనే వేసుకోకపోతే చెత్త. రామారావు క్రాస్ రోడ్ వచ్చాక రమ్మంటున్నారు. నేను వస్తున్నాయి పోతున్నాయి. ఎమ్మెల్యే గారు క్రాస్ రోడ్ లో ఉన్నారు, రమ్మంటున్నారు.
చట్టాచారం పెట్టుకొని న్యూస్ లో వస్తాను వెంటనే పొద్దున్న స్పందించాలి కదా మీరు. నేను పొద్దున్న మా మేస్త్రికి 6ంటికి ఎత్తమని చెప్పా. మేము గ్రౌండ్ లో ఉండిపోయా. 6ంటికి స్టార్ట్ చేసి వెళ్ళని చెప్పా. మళ్ళీ వచ్చి తీపిస్తా అన్నారు. బండి లైన్ మీదకి వెళ్ళింది. నిన్న చూసిన తర్వాత అటెండెన్స్ చేసేటప్పుడు 5 గంటలకు అటెండెన్స్ చేసేటప్పుడే ఫస్ట్ అవర్ లోనే తీసేయమని చెప్పా. సార్ వచ్చిందాక ఎమ్మెల్యే గారు చూసిందాక మీరు తీయలేదంటే ఏమన్నా చెప్పండి. అంటే రొటీన్ గా లైన్ మీదకి వెళ్ళిపోయి ఉంటారు. మర్చిపోయారు. ఇప్పుడే సార్ మనం ఏంది వెయిట్ చేసేది, వాళ్ళు అన్ని చేసి తీసి పెట్టాలా. అంటే వాడు చూసారు. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, ఏం పట్టుకుంటారు. చెత్త సార్ ఇది మళ్ళీ రిపీట్ కాదు. ఇంకా ఇందులో చెత్త పన్నం ఇక్కడ కాదు. అవునండి. వాళ్ళు వేస్తేనే కదా వచ్చింది. అవునండి. అదే పన్నం ఎత్తుకొని రాలా. కిషోర్ పొద్దున్న వాళ్ళు దగ్గర ఎత్తేయమన్నాను కదా నేను. స్టార్టింగ్ అక్కడి నుంచే వేసుకుని చెప్పా కదా. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ వచ్చారు. మొత్తం వచ్చేసారు ఎమ్మెల్యే గారు అందరూ. మొత్తం నీ గ్రౌండ్ లో కూడా అడిగాను నేను. కిషోర్ అది చెప్పు కిషోర్ ముందు ఇది ఎత్తిచ్చేయండి అని. అర్థం చేసుకోవాలి కిషోర్. పని చేస్తాను కాకుండా ఏం చేస్తాను అక్కడ వాళ్ళు అడుగుతా, కాళ్ళు పట్టుకోవాలి. కాళ్ళు సార్ ఎత్తుపడి మీరు ఇవన్నీ గమనించుకోరు సార్ రోజు మామూలుగా. వీళ్ళు గేట్ వాళ్ళు తిప్పేవాళ్ళు కూడా ఈవెన్ దాన్ని డస్ట్ ఉందంటే తీసాని పక్కన వేయాలి కదా. అది తిప్పేవాళ్ళు కూడా లేదా మనకి ఇన్ఫార్మ్ చేసినా కూడా మనం చూసుకొని దానికి ఏం ప్రాబ్లం చెప్పాలి. సార్ ఎందుకు మనం చూడడానికి మనకి ఎట్లా ఉంటుంది. అటువంటి వాళ్ళు పెరిగేస్తే పోతుంది కదా. మీరు అటువంటి వాళ్ళు పెట్టుకునేసి నీళ్ళు తాగాలంటే ఎంత గలీజ్ గా ఉన్నాయి నీళ్ళు చూడండి. వీళ్ళు తెలుసు కదా అన్ని పికప్స్. ఇటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు బాటిల్స్ అంటే ఎట్లా ఉందంటే ఇది డస్ట్ లా ఫీల్ అవుతున్నారంటే మనకి అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ పండుగల జాతర. ప్రతి 500 రూపాయల షాపింగ్ పై లక్కీ కూపన్ ద్వారా బంపర్ డ్రాలో ATMS బైక్ గెలుచుకోండి. మన పండుగలు మన అల్టిమేట్. 4 మెన్స్ ఆక్స్ఫర్డ్ షర్ట్స్ 999 రూపాయలు, 5 టీ షర్ట్స్ 499 రూపాయలు, 2 కాటన్ ప్యాంట్స్ 799 రూపాయలు. మెన్స్ బ్రాండ్స్ పై 35% వరకు డిస్కౌంట్. అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ భ్రమరాంబ థియేటర్ దగ్గర, RTC రోడ్, వెంకటగిరి.